మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సోదరులారా, జమ్మూ కాశ్మీర్లో ఇటీవల పహల్గామ్లో మతం పేరుతో ఉన్మాదం సృష్టించి అమాయకులైనటువంటి పర్యాటకులను, అదేవిధంగా హిందువులను ఊచకోత కోసి మారణకాండ సృష్టించినటువంటి పాకిస్తాన్ ఉన్మాదులు, తీవ్రవాదులను చర్యలను భారతదేశ వ్యాప్తంగా అన్ని వర్గాలు ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు దేశవ్యాప్తంగా కనబడుతూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రవాదులు సృష్టించినటువంటి ఈ మారణ హోమానికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్ని జిల్లా కేంద్రాలలో, తాలూకా కేంద్రాలలో, మండల కేంద్రాలలో కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా భారతదేశంలో ఉన్నటువంటి పౌరులు, ప్రజలందరమైనటువంటి మేము పాకిస్తాన్కి ఒకటే చెప్తా ఉన్నాం. భారతదేశ ప్రజలు ఒక్కసారి ఉమ్మి ఊస్తే కొట్టుకుపోయేటువంటి జనాభా ఉన్నటువంటి మీరు ఈరోజు భారతదేశంలో ఉగ్రవాదం పేరుతో, మతం పేరుతో మత కల్లోలాలు సృష్టించి లబ్ధి పొందాలని చూస్తే తగిన గుణపాఠం భారతదేశ పౌరులుగా తప్పకుండా చెప్తామని, ఆ పద్ధతుల్లో మీకు బుద్ధి ఖచ్చితంగా చెప్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ దుశ్చర్యను భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, మేధావులు, అన్ని వర్గాల ప్రజలు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు, ఖండిస్తూ ఉన్నారు. కాబట్టి మీరు ఎన్ని దుశ్చర్యలకు పాల్పడినా, మీరు ఎన్ని వ్యతిరేక ఉన్మాద కార్యక్రమాలు చేపట్టినా కూడా భారతదేశాన్ని ఏమాత్రం విచ్ఛిన్నం చేయలేరు. భారతదేశ లౌకిక వ్యవస్థను ఏమాత్రం ఇబ్బందులు కలిగించలేరని చెప్పి ఈ సందర్భంగా పాకిస్తాన్ ఉగ్రవాదులకు హెచ్చరిక చేస్తూ ఉన్నాం. పహల్గామ్లో పర్యాటకుల మీద తీవ్రవాదులు చేసినటువంటి దాడిలో 26 మంది మరణించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్, ఇతర అనుబంధ సంఘాలన్నీ కలిసి ఈరోజు కడప నగరంలో ఏదైతే కోటిరెడ్డి సర్కిల్ నుంచి కూడా ఎర్రముక్కపల్లి సర్కిల్ వరకు కూడా భారీ ర్యాలీ నిర్వహించడంతో పాటు కొవ్వొత్తుల ర్యాలీ కూడా నిర్వహించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒకటే ఉద్దేశంతో మేము ఈ సందర్భంగా ఒకటే చెప్పదలుచుకున్నాము. భారతదేశంలో ఉన్నటువంటి హిందూ ముస్లింలను కానీ, ప్రజలను కానీ, ఇక్కడ ఉన్నటువంటి లౌకిక తత్వాన్ని కానీ, పాకిస్తాన్లో స్థావరాలు ఏర్పాటు చేసుకొని ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నటువంటి వాళ్ళు ఎవరు కూడా దాన్ని చెడగొట్టలేరు, విడదీయలేరు. భారతదేశంలో ఉన్నటువంటి లౌకిక తత్వాన్ని, హిందూ ముస్లింలని అసలే విడదీయలేరు. ఒకటే క్లియర్గా చెప్తున్నాము. గతంలో ఎన్నో గుణపాఠాలు చెప్పినప్పటికీ కూడా తీవ్రవాదుల తీరు మాత్రం మారడం లేదు. ఇప్పటికీ కూడా మరో గుణపాఠానికి ఎప్పటికైనా కానీ పూర్తి స్థాయిలో గుణపాఠం చెప్పేందుకు భారతదేశం సిద్ధంగా ఉంది. భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా పాకిస్తాన్ కానీ, పాకిస్తాన్ సపోర్ట్ చేస్తున్నటువంటి ఉగ్రవాద సంస్థలకు సంబంధించి కానీ పూర్తి స్థాయిలో ధీటైనటువంటి జవాబు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎవరైతే పహల్గామ్ దాడిలో మరణించినటువంటి పర్యాటకులు, సామాన్య ప్రజల వాళ్ళ కుటుంబాలకు ఏపీయూడబ్ల్యూజే తరపున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం.